ఓకే. ప్రొద్దుటూరు జిల్లా కోర్టుకు సంబంధించి 2004లో గౌరవ ముఖ్య స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మన అయితే పొద్దుటూరుకి డిస్ట్రిక్ట్ కోర్టు కావాలని మేము కోరడం జరిగింది. తర్వాత కొంతకాలానికి డిస్ట్రిక్ట్ కోర్టు శాంక్షన్ అయింది. డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చి ఓపెన్ చేసుకున్నాం. దాదాపు 2002 నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందా? 24 ఇయర్స్ అవుతా ఉంది కోర్టు వచ్చి. ఇక్కడ అన్ని రకాల కోర్టులు మిగతా దాంట్లో జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరూ కూడా బిల్డింగులు కూడా కట్టడం జరిగింది. కోర్టు బిల్డింగ్ కూడా కట్టినాము. వాళ్ళకు రెసిడెన్షియల్ కోసం కూడా కొన్ని కట్టడం జరిగింది. అయితే రెసిడెన్షియల్ బిల్డింగులు మనకు ఈ మధ్య కాలంలో కొంత డిస్టర్బ్ అయిన కారణంగా అందరూ బయట ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళా కొంత పెండింగ్ పని ఉంది కోర్టులో. ఆ పెండింగ్ పని కోసమని మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని 5,70,00,000 రూపాయలు అవసరమని నిధులు అడిగితే మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తొందరలో దీనిని మన ఇంజనీర్లు టెండర్కి పిలిచి టెండర్ నుంచి ఫైనలైజ్ చేసిన తర్వాత మరి టెండర్లు పని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రొద్దుటూరుకి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండోది, ఇప్పుడు మళ్ళీ 2 కోర్టులు కూడా ప్రొద్దుటూరుకి వచ్చినాయి, సంబంధిత కోర్టులు. 2 కోర్టులు కూడా రావడం జరిగింది మళ్ళా. అంటే మొత్తం ఇప్పుడు ఉండబడిన వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్ 5 మంది కాక ఇంకా 2 కోర్టులు కూడా అదనంగా ఉంటున్నాయి. ఇప్పుడు అదనంగా వచ్చేదానికి కూడా మనం ప్రొవిజన్ పెట్టినామే దీంట్లో. ఈ బిల్డింగుల కంటే అదనంగా వచ్చేదానికి కూడా సరిపోతుందా? సరిపోతుంది. కాబట్టి మనం దానికోసం ఇప్పుడు ప్రస్తుతం 5 జ్యుడిషియల్ ఆఫీసర్లకు మాత్రమే కావాల్సిన విధంగా మేము బిల్డింగ్ డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసిన తర్వాత కోర్టు కూడా కొంతవరకు కట్టి మళ్ళీ అయింది. మళ్ళీ 5,70,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. కాబట్టి దీన్ని త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి అవసరాల మేరకు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరూ ఇక్కడనే ఉంటారు. జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురము, మైదుకూరు, బద్వేలి ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడనే శిష్యులు కూడా చెప్పేదానికి డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ మధ్య మీరు కూడా చూసింటారు, కొన్ని లైఫ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ పొద్దుటూరు కోర్టును ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 5,70,00,000 ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రెసిడెంట్ గారు